హాయ్ అందరికీ, నేను మీ సిరిసిల్ల అమ్మాయిని. మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఎండు రొయ్యలు ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. చాలా ఈజీగా వండుకోవచ్చు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా 5 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఇందులో కొన్ని అయితే వేసుకోవాలి. ఇవి రెండూ అయితే వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే బంగారు రంగు కలర్ వచ్చేంతసేపు అయితే వేయించుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా మాడిపోతే కూర టేస్టీగా ఉండదు కాబట్టి ఎక్కువగా మాడకొట్టుకోకూడదు. అలాగే ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి, ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే కూర అయితే టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు అయితే గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఇందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే బాగా మాడిపోకుండా చూసుకోవాలి, ఎందుకంటే స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ పెద్దగా పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి ఉల్లిగడ్డలు అయితే మాడకొట్టుకోకుండా చూసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే చాలా చిన్నగా తరుక్కోవాలి. అలాగే ఇక్కడ మనం ముందుగా ఒక గిన్నెలో అయితే ఎండు రొయ్యలు అయితే తీసుకోవాలి. అవి శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే బయట మార్కెట్లలో దుమ్ము ఉంటుంది కాబట్టి అవి అయితే శుభ్రం చేసుకోవాలి. నీళ్ళల్లో వేసి ఇందులో అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి కాబట్టి ముందుగా ఎక్కువ సేపు గోలించుకుంటే మాడిపోతుంది కాబట్టి ముందుగా మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇవి రెండు ఒక 2 నిమిషాల పాటు గోలనివ్వాలి. మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మూత పెట్టుకోకపోతే తొందరగా గోలే కాబట్టి మూత పెట్టుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలపాలి. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే రొయ్యలు అయితే పచ్చివాసన పోయేంతసేపు అయితే వేయించుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన ఉంటే కూర టేస్టీగా అయితే ఉండదు. ఇవన్నీ ఒకసారి కలిపినాక 2 నిమిషాల పాటు అయితే మూత అయితే పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఎప్పుడు సిమ్లో ఉండాలి, ఎందుకంటే నేను ఇక్కడ చాలా మందపున్న గిన్నె అయితే తీసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల పాటు గోలనిచ్చుకోవాలి. ఊకే మాత్రం కలుపుకోకూడదు, ఎందుకంటే ఉల్లిగడ్డ అలాగే రొయ్యలు సరిగా గోలవు కాబట్టి ఊకే మాత్రం కలుపుకోకూడదు. 2 నిమిషాల పాటు ఉంచాలి. అలాగే 2 నిమిషాల తర్వాత ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. రొయ్యల కూర చాలా ఈజీగా వండుకోవచ్చు. అలాగే రొయ్యలతో చాలా రకాలుగా వంటలు అయితే చేసుకోవచ్చు. రొయ్యలు ఎందులో అయినా వేసుకోవచ్చు. రొయ్యలు టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ గోలిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేస్తున్నాము. అలాగే కొంచెం కారం అయితే వేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నాము. 1 స్పూన్ అయితే నిండుగా అయితే తీసుకోలేదు, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాము. కారం అయితే ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువగా పట్టదు. అలాగే 1 టేబుల్ స్పూన్ కుడక పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర పొడి అయితే వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకున్నాం, ముందుగా కొత్తిమీర పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేసుకుంటేనే రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. ఉప్పు కారం అలాగే మసాలాలు అయితే రొయ్యల కూరకైతే బాగా పట్టుకోవాలి. ఇవన్నీ పట్టుకుంటేనే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రొయ్యల కూర చపాతీలో కానీ ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరు తప్పకుండా లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే కొత్త రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. మీరు అందరు తప్పకుండా చూడండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏందో మీరు అందరికీ తప్పకుండా తెలుస్తుంది. మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి. అంతే, రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో రొయ్యల కూర వేసుకొని తినడమే ఇంకా లేట్.